మటన్ అయితే వేసుకుందాము. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. నచ్చితే కనుక మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. కొంచెం పసుపు, నాలుగు స్పూన్ల కారం, కొంచెం గరం మసాలా అయితే పట్టుకుందాము. అందులోకి కొంచెం ఉప్పు ముక్కకు పట్టడానికి. కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఒక 10-15 నిమిషాలు అయితే బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చూడండి, ఉప్పు కారం అయితే ముక్కకు పట్టించాను. ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకొని ఇప్పుడు గరం మసాలా ఏమేమి వేస్తానో చూపిస్తాను. చూడండి, మసాలా కోసం కొంచెం మిరియాలు, షాజీరా, చెక్క, గసగసాలు, లవంగాలు, ధనియాలు, ఇలాచి ఇవైతే కొంచెం వేయించుకొని మిక్సీకి అయితే పట్టుకుందాము. అన్నీ ఒకేసారి వేసుకొని కొంచెం వేయించుకుందాం. మనం ఇప్పుడు కర్రీ తయారీ విధానం అయితే చూద్దాము. పోపు అయితే వేసుకుందాము. కొంచెం షాజీరా, కొంచెం చెక్క, లవంగం, బగారాకు, రెండు పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, చూడండి. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఈ జాజికాయ ఉంటుంది కదా, జాజికాయని అయితే ఇలా కొంచెం చూడ వేసుకోవాలి. ఇందులో పొడి ఉంటే వేసుకోండి, లేదంటే ఇందులో కొంచెం. కూర అయితే మంచి టేస్ట్ అయితే ఉంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. కొంచెం అయితే వేసాను జాజికాయ. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. ఈ రంగు చాలు ఉల్లిపాయకి. కొంచెం పసుపు అయితే వేసుకుందాం. ఇప్పుడు మటన్ అయితే వేసుకుందాము. మటన్ వచ్చేసి 1/2 కేజీ అయితే తీసుకున్నాను. ఉప్పు అయితే వేసుకున్నాను. ముందు కొంచెం ఉప్పు వేసాం కదా, ఇప్పుడైతే రుచికి తగినంత ఉప్పు అయితే వేస్తున్నాను. ఒకసారి కలుపుకొని వాటర్ అయితే వేద్దాము. గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాము. మటన్ అయితే ఉడకాలి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర పొడి, మనం ముందుగా పట్టుకున్న మసాలా అయితే వేస్తున్నాము. కొంచెం గరం మసాలా, కారం అయితే తక్కువ వేసాము, మసాలాలు ఎక్కువగా ఉంటాయి.
అందుకే కారం కొంచెం తక్కువగానే వేసాను. కొంచెం ఉడికిన తర్వాత పుదీనా కొత్తిమీర అయితే వేసుకున్నాం. అయితే రెడీ అయిపోయింది. చివరిగా పుదీనా కొత్తిమీర అయితే వేసుకుందాము. యమ్మీ యమ్మీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి.